ఇండియాలో పాక్ స్పై ట్యూబర్ భారత్లో ఉంటూ పాక్ కోసం పని మన కీలక సమాచారం చేరవేత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అంటూ కూడా చూస్తారు. సో ఈమె ఒక ట్రావెల్ వ్లాగర్. సో ఆమె ఇప్పుడు ప్రస్తుతం ట్రావెల్ వ్లాగర్ కాబట్టి ఆమె చాలా పకడ్బందీగా మన యొక్క సమాచారాన్ని అక్కడికి షేర్ చేస్తూ మొత్తానికైతే మన యొక్క భద్రతా సమాచారాన్ని వాళ్ళకి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి భద్రతా సమాచారం ఈమెకి ఎవరు చేస్తున్నారు? జనరల్గా ఏమైతుందంటే ఒక అందమైన అమ్మాయి కనబడగానే ఎవరైనా కానీ కంప్లీట్గా అది చేస్తూ ఉంటారు. సో ఆర్మీ వాళ్ళు చాలామంది కూడా ఇలాంటి వాళ్ళలో పడి హనీ ట్రాప్ వాళ్ళలో పడతారు కదా, అలా చాలామంది కూడా పడి కొంత సమాచారం వీళ్ళ ద్వారా పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో భారత్లో ఉంటూ పాక్ కోసం పని మన కీలక సమాచారం చేరవేత అంటూ చూస్తా ఉన్నాం. పహల్గం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లోనే కాకుండా దేశం లోపల కూడా భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్న వారిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ సహా 6గురిని గుర్తించిన అధికారులు అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా గుర్తిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ సో జ్యోతి మల్హోత్రా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చూస్తూ ఉన్నాం. సో అసలు వీళ్ళకి మన దేశానికి సంబంధించిన భద్రతా విషయాలు ఎవరు చెప్తా ఉన్నారు? వీళ్ళకి అంత కీలకమైనటువంటి సమాచారం వీళ్ళ దగ్గరికి ఎలా వస్తూ ఉంది, వీళ్ళ దగ్గరికి ఎలా చేరుతూ ఉంది అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ ప్రశ్న. సో అది తెలిస్తే ఇవన్నీ బయటపడతాయి. సో 2023లో ఈమె పాక్ పర్యటించిన తర్వాత మరి ఆమెకి ఏ విధంగా మరి కనెక్ట్ అయ్యారో తెలియదు. మొత్తానికైతే ఆమె చాలా కీలకమైనటువంటి సమాచారం చేరవేస్తున్నది తెలుస్తూ ఉంది. ట్రావెల్ విత్ జో పేరుతో జ్యోతి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నది. 2023లో కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది పాక్ దేశంలో పర్యటించింది. ఈ క్రమంలోనే ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులకు భారత్ సంబంధించినటువంటి కీలక సమాచారం చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. ఓ నెట్వర్క్లా ఏర్పడి ఆమెతో కలిసి అరెస్ట్ అయిన 5గురు పనిచేస్తున్నట్టు తెలిచారు. ఈ ముఠా హర్యానా, పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. డానిష్తో పరిచయం. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఉర్ రహీం అలియాస్ డానిష్తో జ్యోతి మల్హోత్రాకు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో అతన్ని భారత్ బహిష్కరించింది. ఈ క్రమంలో డానిష్ గురించి సమాచారం సేకరిస్తున్న క్రమంలో జ్యోతితో అతడికి ఉన్నటువంటి కనెక్షన్ బయటపడింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు జ్యోతిని డానిష్ పరిచయం చేసినట్టు తెలిసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో జ్యోతి నిత్య టచ్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారానే భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్టు తెలిసింది. అంతేకాదు జ్యోతి మొబైల్లో సేవ్ చేసుకున్నటువంటి జాట్ రంధవా అనే పేరు పాక్కు చెందిన షకీర్ అలియాస్ రాణా షబాజ్ అనే వ్యక్తిని అధికారులు గుర్తించారు. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా అధికారుల దర్యాప్తులో తేలింది. అతడితో కలిసి ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. తమ దర్యాప్తులో చేసిన తప్పులను జ్యోతి అంగీకరించినట్టు కూడా పేర్కొన్నారంటూ చూస్తారు. సో జ్యోతి దగ్గరికి ఈ సమాచారం ఎలా చేరుతా ఉంది, జ్యోతి దగ్గరికి మన భద్రతకు సంబంధించిన సమాచారం ఎలా చేరుతా ఉంది అనేది ఫస్ట్ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ తెలితే ఇవన్నీ కూడా బయటపడే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికైతే మన దేశంలో ఉంటూ మన దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు మన దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు. వీళ్ళను ఎట్టి పరిస్థితులను కూడా వదలద్దు. బహిరంగంగా ఉరిదీస్తే ఎవడు కూడా ఇంకోసారి నోరు మీద పడు. పాకిస్తాన్ నక్కజిత్తులు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ మారణాయుధాల చేరవేత. ఏటా వస్తున్న డ్రగ్స్ విలువ కోట్లలోనే. సైన్యానికి సరికొత్త సవాళ్ళు అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్